మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ కూడికలో ఉన్న దేవుని ప్రియులైన మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ కూడా వందనాలు. అలాగే కూడిక నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. యోధా కుమారులు ఎవరనగా పెరెసు, హెష్రోను, కర్మి, హూరు, శోభాలు. గత వర్తమానంలో మనం దావీదు కుటుంబం గురించి విన్నాము. ఈ వర్తమానంలో మనం యోధా కుమారులు గురించి చదువుకున్నాము. యోధా అనగా స్తుతి అని మనం ఆదికాండ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. యోధా అనగా స్తుతి, హలల్ అనగా కూడా స్తుతే. మనం హల్లెలూయా అనే పదం మనం చూస్తాం. హలల్ అనే పదం కూడా స్తుతి. మనము స్తుతిస్తున్నాం ప్రభువుని. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అనే అనుభవాలు చూస్తాం. ఈ అధ్యాయంలో యోధా కుటుంబంలో నుంచి వచ్చిన కొన్ని విశేషమైన అనుభవాలు లేదా కొందరు విశేషమైన వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. 9వ వచనంలో యెబ్బేజు గురించి చూస్తాం. 10వ వచనంలో యెబ్బేజు ప్రార్థన గురించి వస్తాం. ప్రార్థన అనే అనుభవం మనము ఇందులో గమనిస్తున్నాం. మూడవదిగా ఈ అధ్యాయంలో 13వ వచనంలో ఒత్నీయేలు అనే మాట చూస్తాం. కనజు కుమారుడు, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడైన ఒత్నీయేలు. ఈయన మొదటి న్యాయాధిపతి అని. ఒత్నీయేలు అంటే అర్థము దేవుని సింహము అని అర్థం. ఈ ఒత్నీయేలు ద్వారా జరిగిన రక్షణ మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. రక్షణ అనే మాట చూస్తున్నాం. స్తుతి, ప్రార్థన, రక్షణ. ఆ తర్వాత 15వ వచనంలో మనం కాలేబును చూస్తున్నాం. కాలేబు గురించి మనం చాలా సార్లు ధ్యానం చేస్తూ వస్తాం. కాలేబు అనే దగ్గర యుద్ధము అనే మాట మనం గమనిస్తాం. కాబట్టి స్తుతి, ప్రార్థన, రక్షణ, యుద్ధము అనే మాటలు చూస్తున్నాం. మన జీవితము ప్రభు స్తుతులు చెల్లించేటట్లుగా ఆయన ఎలాగూ తీసుకొని వెళ్తున్నాడో చూస్తున్నాం. అన్నిటికంటే చాలా సంతోషకరమైన విషయం ఏందంటే, పరిచర్య యొక్క విస్తరణ మనం స్తుతులు చెల్లించడానికి కారణంగా ఉంది. నిన్నటి దినాన్న స్థానిక సంఘంలో మరి భువనేశ్వరి చెల్లి ఒక ఫ్యామిలీని తీసుకొనొచ్చారనమాట. అయితే మేము మాట్లాడుతుంటుంటే, ఆ సహోదరి చాలా కాలం క్రితం దేవుని పనిని అపేక్షించి, సేవను అపేక్షించి, సేవ చేయాలని ఆశపడతా ఉంది. అందుకొరకే తనకు దేవుని పిలుపు వస్తా ఉంది. తను దానికి లోబడినప్పుడు కొన్ని పరిస్థితులు గూడా ఏర్పడ్డాయి. అయితే ఎలా ప్రారంభించాలన్నా అని ఒకసారి పరిచర్య ఎలా ప్రారంభించాలి నేను అని అడగటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు తనను ఎలాగ ప్రారంభించేటట్టు చేశాడంటే, అత్తిలిలో వారి పెద్దమ్మ గారి ఇంటి దగ్గరుండి కొందరికి వాక్యం చెప్పటం ఇప్పుడు ప్రారంభించిందనమాట. నిన్నొచ్చిన ఫ్యామిలీ చెప్తున్నారు. మేము వాక్యం వింటున్నాం. చాలా చక్కగా చెప్తుంది ఈ అమ్మాయి అని చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా దేవుడు పరిచర్యలు విస్తరింప చేస్తున్నాడు. దేవుడు సహోదరుల్ని, అలాగే సహోదరులను జతపనివారుగా లేపుకొని వారిని వాడుకుంటున్నాడు. వారిని బలపరుస్తున్నాడు. మనము స్తుతులు చెల్లించే అంశము పరిచర్య విస్తరణే. ఎందుకంటే మనకి దేవుడిచ్చిన వ్యక్తులు ఒక వ్యక్తి కాదు. వారిలో మనము కొనసాగింపును చూస్తాం.
కొనసాగింపు వర్తమానం అర్థమైన వాళ్ళకి కొనసాగింపు పరిచర్య దొరికిద్ది. వారి ద్వారా మనకు కొనసాగింపు దొరికిద్ది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలా చెప్పారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయము 15వ వచనంలో, మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలు అనే మాట చూస్తాం. మనం చదువుకున్న ఈ అధ్యాయంలో సరిహద్దు లేదా మేర అనే మాట ఎబ్బేజు ప్రార్థనలో మనం చూస్తాం. ఆయన ప్రార్థన చేస్తే ఏమన్నాడంటే 10వ వచనంలో, నా సరిహద్దును విశాలపరచు అన్నాడు. నా సరిహద్దును విశాలపరచు. 10వ అధ్యాయంలో 15వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, విశ్వాసం అభివృద్ధి అవటం ద్వారా మేరలు దొరకాలి. గత కొంతకాలం క్రితం నేను చెప్పాను, ఇతరులు ఎవరో ప్రయాసపడితే ఆ ప్రయాసలో మనం భాగాలు పొందుకోవటం కాదు. ఒక వ్యక్తిని విశ్వాసంలో అభివృద్ధి పరిచినప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనకు మేరలు దొరకాలి. మళ్ళీ మనకు అనుగ్రహించబడిన ఆ వ్యక్తులను మరలా విశ్వాసంలో అభివృద్ధి చేయించడం ద్వారా మరలా వ్యక్తుల ద్వారా మనకు మేరలు దొరకాలి. అది మనం గమనిస్తున్నాం. 15వ వచనంలో మనం చూస్తున్నాం. 14 చూడండి. మేము క్రీస్తు సువార్తను ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకుని అతిశయపడవలసిన అంశం ఏందంటే, అనుగ్రహించబడుతున్న మేర. నేను దీన్ని అతిశయపడే అంశం కంటే ఇలా చెప్తాను, స్తుతించే అంశం. మనం చూడండి, ఒక వ్యక్తి వాక్యం శ్రద్ధగా వింటున్నాడంటే ఆ వ్యక్తిని గురించి మనం ఆరాధిస్తాం. నేను రాత్రి కూడా సందీప్ అన్నతో కాసేపు మాట్లాడటం జరిగింది. కారణం సహోదరుడి గురించి వివరాలు తెలుసుకోవటం కొరకు. అంటే కొందరు ఆసక్తిగా వాక్యం వింటున్నారు. వారి ద్వారా దేవుడు మనకు తర్వాత అనుగ్రహించే భాగాల కొరకు నిరీక్షణ ఉంటుంది. హెబ్రీ పత్రిక 9:11లో అసలు క్రొత్త నిబంధన అంటే రాబోచున్న మేలుల విషయమై నిరీక్షణ. హెబ్రీ పత్రిక 11:1లో విశ్వాసం యొక్క డెఫినేషన్ ఏందంటే, విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరం. సో ఫెయిత్ అంటే ఏందంటే, మేలులను గూర్చిన నిరీక్షణను బట్టి కలిగేదే విశ్వాసం. సో అందులో మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న మేలు ఏందంటే, మేబీ ఆహ్, ఈయన ద్వారా, ఈమె ద్వారా దేవుడు మనకు తర్వాత ఏ భాగాలిస్తాడు, ఏ మేరలిస్తాడు. విశ్వాసం అభివృద్ధి పరిచే పని మనం చేయాలి. మీరు చూడండి, ఒకరి ద్వారా దేవుని పరిచర్య ఎలాగో అభివృద్ధి చెందుతూ వస్తుంది. మీరిక్కడ కూర్చున్న జూమ్ మీటింగ్‌లో కూర్చున్న ఎవరినైనా గమనించండి. వీళ్ళందరూ ఎలా వచ్చారో ఆలోచన చేస్తే, ఒకరి ప్రయాస ఫలములో వీళ్ళనందరిని భాగస్తులుగా ఏరుకోలేదు. ఒకరికి కృప సత్యంగా అర్థమైంది. వారు జీవించారు. వారి ద్వారా మరొకరు ఆకర్షించబడ్డారు. వారి విశ్వాసం అభివృద్ధి అయింది. వారి ద్వారా అలాగనమాట. ఇప్పుడు మనం ఇంకా ముందుకెళ్తున్నాం. మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఎబ్బేసు ప్రార్థన అది. నా సరిహద్దును విశాలపరచు. ఎప్పుడైతే మనం ఆల్రెడీ ఒక ఫైనల్‌కొచ్చేసాం మనం అని చెప్పి, మనం అక్కడ ఆగిపోయే ప్రయత్నం చేస్తాం. అప్పుడు మనలో గర్వం వస్తుంది. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, కొందరి నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ వాళ్ళ నుంచి ఎటువంటి ఫలం గాని, భాగం గాని మనకు దొరకదు. అటువంటి వారిని మనం గమనించినప్పుడు, మనం చేయాల్సిన పనేందంటే, యెషయా గ్రంథంలో దేవుడు చెప్పాడు, నేను వీటి నుంచి ద్రాక్ష ఫలములు నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇది కారు ద్రాక్షలు కాసింది. నేను దీని గురించి ఇంక నేనేం చేయాలి అని అన్నాడు. ఏం చేయాలి అనే ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. నేనేం చేయాలి అనే ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ఎబ్బేజు ప్రార్థనలో ఉన్న ఒక గొప్ప అంశం ఏందంటే, నా సరిహద్దు విశాలపరచు అనే దగ్గర కొన్ని చోట్ల మనం ఎంత ఇన్వెస్ట్ చేసినా దాని నుంచి మనకి ఏమాత్రం ప్రాఫిట్ రాదు. సో, దేవుడు మనల్ని వ్యాపారం చేయమని
మనకు తలాంతులు అనుగ్రహించాడు, అప్పగించాడు. అయితే మనం వ్యాపారం చేస్తున్న క్రమంలో యెషయా గ్రంథంలో రాసినట్లుగా ప్రభువు అడుగుతున్నాడు, ఇక నేను ఈ తోటకు నేనేం చేయాలి అని అడుగుతున్నాడనమాట. అందుకనే నాకు న్యాయం చెప్పండి అని యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తున్నాడు. నేను దాన్ని బాగుగా త్రవ్వాను. అందులో రాళ్లు నేరాను. బురుజోకటి కట్టించాను. తొట్టిని తొలిపించాను. ఎదురు చూశాను. కారు ద్రాక్షలు కాసినియి. మరి నాకు న్యాయం తీర్చండి అని అడుగుతున్నాడు. న్యాయం తీర్చాడు దేవుడు. న్యాయం ఏంటంటే, ఒకరి ద్వారా ఎప్పుడైతే ఫలితాలు రావట్లేదో, వారి దగ్గర ఇంకెంతసేపు మనం నిరీక్షించకుండా, అక్కడి నుంచి మనం మన డైరెక్షన్ మార్చాలి పరిచర్యలో. ఒకరి నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఎంత మాత్రం గూడా నీవే మాకు దిక్కు అనే పరిస్థితిని ఎప్పుడు మనం చూసుకోకూడదు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 28లో జ్ఞాపకం చేసినట్లుగా, 23లో జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం ఏ మనుషులకి దాసులం కాదు. అందుకనే ఒకరు లేకపోతే పరిచర్య ఆగిపోతుందని, వారు లేకపోతే ముందుకు ఎలాగ వెళ్ళాలని, వారి ద్వారానే పరిచర్య మనం చేయగలం కదా అని ఒక దిగులు, ఒక నిరాశ మన జీవితాల్లోనికి రాకుండా మనం ఎప్పటికప్పుడు ఆహ్, ఫలితాలు రాని దగ్గర నుంచి న్యూ డోర్స్ ఓపెన్ అవుతాయనే నిరీక్షణ కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో మాసిదోనియా ప్రాంతంలో లూదియాను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత వారి కుటుంబము, ఆ తర్వాత అక్కడి నుంచి వారు తెస్సలోనికకు వెళ్లారు. అక్కడి నుంచి వారు బెరయకి వెళ్లారు. అక్కడి నుంచి వారు ఫిలిప్పుకి వెళ్లారు. తర్వాత తెస్సలోనికకు వెళ్లారు. బెరయకు వెళ్లారు. ఏథెన్స్‌కి వెళ్లారు. కొరింథీకి వెళ్లారు. ఈ పరిచర్య మనం చూస్తున్నప్పుడు సాగిపోతూ ఉండాలి. ఏ వ్యక్తి దగ్గర ఈ ఫలితాలు రానప్పుడు అతని దగ్గర మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. కారణం ఏందంటే, తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రికలో 3వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏం చెప్పాడంటే, శీఘ్రముగా వ్యాపించాలి. పరిగెత్తాలి అని చెప్పాడు. పరిచర్య పరిగెత్తాలి. ప్రభువు గూడా ఈ పరిచర్యలో దుష్ట మనుషుల చేతిలోంచి మనల్ని తప్పిస్తాడు. అదే అక్కడ రాస్తున్నాడు. రెండో వచనంలో. దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పిస్తాడు. దుష్ట మనుషులు ఎలాంటి వారంటే, వారు వేగాన్ని లేకపోతే పరుగును వారు ఆటంకపరచాలని, అభ్యంతరపరచాలని ప్రయత్నం చేస్తారు. కానీ మనం ముందుకు కొనసాగాలి. ఎక్కువ దుష్టత్వం ఏందంటే ప్రధానత్వ అపేక్ష అన్నమాట. ఎక్కువ మందికి ఆహ్, ప్రజలను చూసేటప్పటికి పెత్తనం చేయాలనిపిచ్చిద్ది. కొంతమందికైతే జనాలు ఎక్కువ మంది ఉంటే కార్యక్రమం నడిపించాలని కోరుకుంటది. కొంతమందికేమో జనాలు ఎక్కువుంటే పాటలు పాడాలనిపిస్తది. అలా గాకుండా మనంతట మనము ఎంత ప్రయాసపడ్డాం, మన ద్వారా దేవుడు ఎంత పని చేశాడు, మన ద్వారా ఎంతమందిని మనం సంపాదించాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఏ ఇంటి మీదైతే కర్తగా ఉన్నాడో, సంఘముగా శిరస్సుకున్నాడో అది ఆయన సంపాదించుకున్నాడు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అది. కాబట్టి ఆయన దాని మీద ఆయన ప్రభువుగా ఉన్నాడు. క్రీస్తుగా ఉన్నాడు. ఈరోజు కూడా మనము దేవుని ఆత్మ చేత, వరాల చేత వాడబడుతున్నప్పుడు, మనము సంపాదించిన జనం ఎవరైతే ఉంటారో, వారి మీద మనం నిలిచి వర్తమానాలు అందిస్తున్నప్పుడు, అది ఒక భారంతో కూడిన వర్తమానంగా వస్తది. అంతేగాని ప్రయాసపడింది తర్వాత ఆ ప్రజలను జూసి మాట్లాడే వర్తమానాలు అవి ప్రసంగాలే గాని, అవి క్షేమాభివృద్ధి కలిగించే వర్తమానాలు కాదు. కొంతమంది చూడండి ఆహ్, ఏదో వాక్యం ఉంటదని, జీవం ఉంటదని, వెలుగుంటదని ప్రజలందరూ అక్కడికొస్తున్నప్పుడు, వీళ్ళిచ్చిన సమయం గూడా పాడు జేస్తారు. వీళ్ళందరూ వచ్చారు గదా! వీళ్ళకి ఒక ఉపదేశం జెప్పండి అన్నప్పుడు, వారు చెప్పేటప్పుడు ఏమాత్రం గూడా భారం అనేది వాళ్ళలో ఉండదు. అసలు కొన్ని వంకర మాటలు కూడా పలుకుతారు. అదే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం తర్వాత పౌలు గారు చెప్పారు. మీరు కనిపెట్టుకోండి కొందరు వంకర మాటలు పలికేవారు ఉంటారన్నాడు. ఈ వంకర మాటలు పలికేవాళ్ళు ఎందుకు మాట్లాడతారంటే, వాళ్ళు వీళ్ళని సంపాదించలేదు. వాళ్ళు వీళ్ళ కొరకు వేదన పడలేదు. ఎబ్బేజు అంటే అర్థం ఏందంటే వేదన. అతని తల్లి అతన్ని కన్నప్పుడు ఆమె వేదన పొందింది. ఒక సువార్తికుడి ప్రయాస
ఒక సువార్తికుడి పరుగు అతనిలో ఆ పిల్లలను కన్నప్పుడు కలిగిన వేదన ఏదైతే ఉంటదో, అది ఇంకొక తల్లికి ఉండదు. అందుకని ఏమంటుంది, "ఆ బిడ్డను 2 ముక్కలుగా చెయ్యి" అని అంటుందన్నమాట. 2 ముక్కలుగా చెయ్యి అనే ఆ తల్లి కనలేదు కాబట్టి ఆమెకి ఆ భారము, ఆ వేదన ఉండదు. పౌలు గారు ఈ పదం రాశారు గాబట్టి, వాక్యానుసారంగా మనం ఈ పదాన్ని నమ్మాలి. గలతీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాటన్నాడు. "నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడాలను." కొన్నిసార్లు ఏమైతదంటే, పత్రికలు రాసేంత దూరంగా ప్రజలుంటారు. కానీ వాళ్ళని ఆల్రెడీ ఎవడో మొత్తానికి డిస్టర్బ్ చేసి పడేస్తాడు. వాళ్ళ మనసులు చెరపబడతాయి. ఇప్పుడు ఏమనిపిస్తదంటే, ఎళ్లి దగ్గర కూర్చొని మాట్లాడాలి అనిపిస్తది. ఇదంతటి వెనకాల ఏముందో తెలుసా? దీనంతటి వెనకాల ఏముందంటే, మీ విషయమై నాకు కలుగుతున్న ప్రసవ వేదన 19వ వచనం. ఇప్పుడు చూడండి, పరిచర్యలో ఖర్చు పెట్టి, ప్రయాసపడి, పరుగెత్తి, నిద్ర లేకుండా, రాత్రింబగళ్ళు కష్టపడి, కనుకున్న పిల్లల్ని, కన్న తర్వాత ఇప్పుడు వాళ్ళందరిని ఒక గుంపు చేసి, వాళ్ళకి ప్రసంగాలు చెప్పటం అనేది, అది ప్రసవ వేదన? వాళ్ళు ఏది మాట్లాడాలన్నా మాట్లాడతారు. వాళ్ళు ఏది చెప్పాలన్నా చెప్తారు. ఎందుకంటే, నా పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఏ లెవెల్‌లో ఉన్నారనేది కనుకున్నవాడికి తెలుస్తది గానీ, ప్రసంగం చెప్పేవాడికేం తెలుస్తది? అందుకనే అన్నాడు, మీలో ఉపదేశకులు 10,000 మందున్నారు గానీ, తండ్రులు అనేకులు లేరని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయములో పౌలు గారు ఏం చెప్పారంటే, మీరు వాక్యం చూడండి. నేను కన్నాను అనే మాట ఆయన చెప్పాడు 15, 16. సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అని చెప్పాడు. మనం అభిమానుల గురించి మాట్లాడుకోవట్లే ఉదయకాలం. వి ఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ఫాలోవర్స్. వి ఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ సబ్‌స్క్రైబర్స్. మనము యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌ల గురించిని, మన ఫ్యాన్స్ గురించి మాట్లాడుకోవట్లే. ఈ సువార్త ద్వారా కన్నవారు. ఈ సువార్త ఏంటి? యేసు ప్రభువుని నమ్మితే పాప క్షమాపణ కలుగుతుందనే సువార్తనా? చాలా క్లియర్‌గా ఈ సువార్త ఏందంటే ఆరంభ దినం నుండి హెబ్రీ 4:2లో ఉన్న సువార్త. విశ్రాంతిని గూర్చిన వాగ్దానం. అసలు ఫస్ట్ నుంచి వాక్యం విశ్రాంతిని గూర్చిన వాగ్దానం, జీవమును గూర్చిన వాగ్దానం గురించి మాట్లాడుతుంటుండగా ఆకర్షించబడిన ప్రజలు వీళ్ళు. ఇప్పుడు ఇలాగ సువార్త ద్వారా కనబడిన వారిని ఉపదేశకులు ఎలాగైనా జెప్తారు. ఉపదేశకుడు వేరు, తండ్రి వేరు. ఎబ్బేజును కన్నప్పుడు అతనికి పేరు పెట్టింది తన తల్లే. ఏమని పెట్టింది? వేదన అని పెట్టింది. ఎందుకు పెట్టింది? నేను వేదన పడి వీడిని కన్నానంది. కాబట్టి కంటున్న వాడి ప్రసంగానికిని, కనని వాడి ప్రసంగానికి వేరుగుంటది. ఇప్పుడు మీలో చాలా మంది ఉపదేశకులున్నారు. మీరు తండ్రులు కాదు. అందుకనే మీకు వాక్యాలు చెప్పాలని కోరుకుంటది. కానీ అసలు మీరు స్వయంగా ప్రయాస పడుతూ మీరు కొంతమందిని కనండి. అప్పుడు మీ ప్రసంగాలు ఉపయోగకరంగా ఉంటాయి. అంతేగాని ప్రసంగికులు అవ్వాలనే కోరిక మంచిది కాదు. అసలు ఆ కోరిక ధర్మశాస్త్రోపదేశకులదే. ఈ మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయంలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే 6, 7 వచనాల్లో వారు ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి, ఉపదేశకులై ఉండాలనే కోరిక ధర్మశాస్త్రోపదేశకులది. ఆ బుద్ధి మీకు రాకూడదు, నాకు రాకూడదు. మీకు ఇంకో విషయం చెప్తాను. ఎవరో పిలిస్తే వెళ్లి మీటింగులో వాక్యం చెప్పే పరిచర్య కంటే, మనంతట మనమే సొంతంగా కొన్ని ఆత్మలను రక్షించుకొని, వాళ్ళని ఒక లెవెల్‌లోకి తీసుకొస్తే, అసలు మన మినిస్ట్రీ ఏంటో మనం పరీక్షించుకోవడానికి గూడా అవకాశం ఉంటది. ఇప్పుడు ఆహ్, ఇలా చెప్తాను చూడండి. కొంతమంది ఏమంటారంటే, మీరు ఈ స్త్రీల గొడవలు, లేకపోతే ఈ భాషల గొడవలు చెప్పకుండా ఉంటే, మిమ్మల్ని అసెంబ్లీలో బాగా వాడుకుంటారు గదా! ఖాళీ లేకుండా మీరు నిర్విరామంగా ఇంత చిన్న వయసులో వాక్యం చెప్తున్నారు కాబట్టి మీరు బాగా వాడబడతారు కదా! మన హైదరాబాద్‌లో కూడా మీటింగ్ అయిన తర్వాత ఒక బ్రదర్ మాట్లాడుతూ అంటున్నాడు. బ్రదర్ మీ ఒపీనియన్ ఏంటి బ్రదరన్ అసెంబ్లీల పట్ల? హెబ్రోన్ మినిస్ట్రీ పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి? అని ఆ బ్రదర్ మాట్లాడుతున్నాడన్నమాట. అంటే నేనేం చెప్తానని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అంటే ఈరోజు మనము నటించొచ్చు. ఇప్పుడు చాలామంది ఆహ్ ఈ అసెంబ్లీస్‌లో కొన్ని సంస్థల్లో పైనుంచి కానుకలు తీసుకునేది లేదు. ఎవరికి వాళ్ళే సొంతంగా తమ సొంత సంఘాల ద్వారా కానుకల చేత పోషించబడాలి. కానీ కొందరు దొంగలున్నారు. ఈ దొంగలు ఏం జేస్తున్నారంటే,
పైనున్న సంస్థల నుంచి డబ్బులు తీసుకొని, ఆ డబ్బుల ద్వారా పోషించబడుతూ కూడా పైన ఈ సంఘాల్లో ఉన్న వాళ్ళకి తెలియబడకుండా వాడబడుతున్నారు. అసలు వాళ్ళ వివరాలు బయటకొస్తే సంఘాలు వారిని వాడుకోవు. అది వాళ్ళకి తెలియకుండా సంస్థల నుంచి డబ్బులు తీసుకునేవాళ్ళు చాలా మంది దొంగలున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు నటించి వాడబట్టం కొరకు ఎన్ని వేషాలైనా వేస్తున్నారు. కానీ మీరొకటి గమనించినట్లయితే ఇక్కడ, ఇలా వాడబట్టం ద్వారా మనం చేస్తున్న సువార్త పరిచర్య అసలు కాలిపోతదా? నిలుస్తదా? అనేది చెక్ చేసుకోవటానికి ఉండదు. కానీ ఇప్పుడు మనంతట మనం కొన్ని ఆత్మలు సంపాదించి, వారిని విశ్వాసంలో వాళ్ళు ఒక లెవెల్‌కి తెస్తే, మనం చెప్తున్న సువార్త సత్యమే అనేది మనకే నిర్ధారణ వచ్చేసిద్ది. పౌలు గారు అలా చెక్ చేసుకున్నాడు తన మినిస్ట్రీని చూడండి. గల్తీయులకు రాసిన పత్రిక, రెండవ అధ్యాయం. గల్తీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం, వచనం 2. నా ప్రయాసము వ్యర్థమవునేమో, లేక వ్యర్థమైపోయినదేమో. వ్యర్థమవునేమో అంటే ఫ్యూచర్‌లో. వ్యర్థమైపోయిందేమో అంటే ఇంతవరకు నేను కష్టపడిందేమైనా వ్యర్థమైపోయిందేమో అని, నేను అన్యజనుల్లో ప్రకటించుచున్న సువార్త యెరూషలేములో ఉన్న యూదులకు కూడా చెప్పానన్నాడు. యెరూషలేములో ఉన్న యూదులు అభ్యంతర పడలేదు. అప్పుడు తెలుసుకున్నాడు మై టీచింగ్ ఈస్ ట్రూ అని. ఇప్పుడు కొంతమందితో మాట్లాడుతున్నా. మనం ఇప్పుడు హైదరాబాద్ నగరానికి వెళ్ళాం. హైదరాబాద్ నగరంలో సుమారు కొన్ని వేల సంఘాలున్నాయి. చాలా మంది ప్రసంగాలు విని వస్తున్నోళ్ళున్నారు. ఇప్పుడు మన సత్యం అసలు సత్యమా కాదా? మన సువార్త అసలు నిలబడిద్దా లేదా? అసలు మన బోధ నిలబడిద్దా లేదా అని చెక్ చేసుకునే ఒక అవకాశం వచ్చింది. సో, అలాగూ పౌలు గారు ఏం చేశారంటే, నేను అన్ని జనుల సువార్త చెప్తున్నాను. వాళ్ళకి దేవోక్తులు లేవు, నిబంధనలు లేవు, వాగ్దానాలు లేవు, నిరీక్షణ లేదు. వీళ్ళు అంతగా వాక్యం ఎరిగినోళ్ళు కాదు. శాపగ్రస్తమైన జనమని, పాపులని ఎంచబడ్డారు. సో, వీళ్ళు నేనేం చెప్పినా మా అయ్యగారు చెప్తాడు. మా అయ్యగారు చెప్తే తిరిగే లేదు అని తలకాయ ఊపేత్తారు. ఇలా కాకుండా ఒకవేళ నా ప్రయాస వ్యర్థమైపోయిందా? వ్యర్థమవుతుందా? ఒకసారి నేను చెక్ చేసుకుందామని చెప్పి ధైర్యముగా యెరూషలేములో ఉన్న యూదులతో మాట్లాడితే అక్కడ రాసాడు, తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మూడో వచనం. అంటే సో, నా పరిచర్య సత్యమే. ఇప్పుడు గూడా ఇలా చెప్తాను. ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న వారందరూ గూడా కేవలం ఈ సువార్త ద్వారే కనబడ్డారు. ఇప్పుడు మీరేం చేయాలంటే వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మీరు వాక్యం చెప్తే, మీరు ఏం చెప్పినా మీ పరిచర్య సత్యమో కాదో అనేది తెలియకపోవచ్చు. కానీ మీరు క్రొత్తగా ఎక్కడైనా మేరలు సంపాదించండి. అప్పుడు మీ సువార్త ద్వారా పిల్లలు కనబడుతున్నారా? పిల్లలు ఎదుగుతున్నారా? అనేది చెక్ చేసుకుంటే, అప్పుడు మీ సువార్త కరెక్ట్ అని మీకు అర్థమైపోద్ది. సో, మీరు ఎంత చెప్పినా పిల్లలు కనట్లేదు, అక్కడ పిల్లలు ఎదగట్లేదంటే యువర్ మినిస్ట్రీ ఈస్ రాంగ్ అని అర్థం. కాబట్టి తండ్రి చెప్పే బోధకు, ఉపదేశకుడు చెప్పే బోధకు తేడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఇలా ఉంది. రాజేష్ అన్న కష్టపడి సంఘం కట్టుకుంటున్నాడు. ప్రయాసపడి ఆత్మను అందరిని గ్యాదర్ చేసుకున్నాడు. సంఘం నడిపించుకుంటున్నాడు. ఎవడో ఒకడు లేచి నిలబడి నేను వాక్యం చెప్తానని నిలబడ్డాడు. ఏదో పిచ్చి పిచ్చిగా వాగేస్తున్నాడనుకోండి. రేపొద్దున ఏమైద్ది ప్రజలందరూ ఆగిపోతారు. ఎందుకు ఆగిపోతారు? ఒకవేళ రాజేష్ అన్న ఇలా అంటాడు. అదేంటి ఎవడో ఏదో చెప్తే మీరాగిపోయేదేంటి? వాడెవడో వంకర మాటలు పలికితే మీరాగిపోయేదేంటంటే వాళ్ళేమంటారంటే, మరి నువ్వెందుకు అవకాశం ఇచ్చావని అడుగుతారు రాజేష్ అన్న. వాళ్ళే వాళ్ళే అడగరు. దేవుడు గూడా అడుగుతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని అధ్యక్షులుగా పెట్టాడు. కాబట్టి వంకర మాటలు పలికేవాళ్ళకి అవకాశం ఇయ్యొద్దని చెప్పాడు. కాబట్టి ఎందుకండి బర్నబాస్ గారు జూమ్ మీటింగ్‌లో వాక్యం చెప్పినప్పుడల్లా నువ్వు జాగ్రత్తలు చెప్తున్నాడంటే, జాగ్రత్త ఎవరు చెప్తారు? నా పిల్లలకి నేను జాగ్రత్త చెప్పుకుంటానంతే. ఎందుకు చెప్పుకుంటామంటే, కన్నవాడికి వేదం తెలిసిద్ది. ప్రయాస పడినవాడికి ఆ ప్రయాస తెలిసిద్ది. ఉపదేశకుడికి తెలీదు. రేపొద్దుట వంకర మాటలు మాట్లాడితే డాక్ట్రినల్‌గా ఎక్కడైనా సిద్ధాంతపరంగా ఎవరినైనా చేదని వేరు మొలిస్తే వాళ్ళెళ్ళిపోతారు. వాళ్ళెళ్ళిపోతే ఇక్కడ లోటయిద్దని గాదు. ఇప్పుడు కొంతమంది లేరు. సంఖ్య ఎంతుంది? సుమారు 70 మంది ఉంది. రేపొద్దున ఇది కొన్ని వందల సంఖ్య, వేల సంఖ్యకి ఎళ్ళిపోద్ది. అంతేగాని నువ్వెళ్ళిపోతే ఏదో జరిగిపోద్దని నిన్ను ఆపుకునే ప్రయత్నం గాదు. ఇది సౌలు పరిచర్య కాదు. ప్రజలను ఆపుకోవడానికి ఇది సౌలు పరిచర్య కాదు. కాబట్టి మీరు గమనించినట్లయితే చాలా విశేషమైన సంగతేందంటే మీరు ప్రయాస పడితే మీరు కష్టపడితే అసలు మీరు ప్రకటిస్తున్న సువార్త సత్యమో కాదో తెలిసిపోద్ది. ఇన్‌స్పిరేషనల్ టీచింగ్స్ చెప్పేవాళ్ళున్నారు.
నేను మొన్న కూడా చెప్పాను. వాళ్ళు కన్విన్స్ చేయగలరు గానీ కన్ఫెషన్‌లోకి తీసుకెళ్ళలేరు. కన్విన్సింగ్ గాస్పెల్ వద్దండి. కన్విన్సింగ్ గాస్పెల్ ఎవరికి కావాలి? ఇప్పుడు చాలా మంది దేవుడున్నాడు అని కన్విన్స్ చేస్తున్నారు. దేవుడున్నాడనేది దెయ్యాలు గూడా నమ్మి వణుకుతున్నాయి. కాబట్టి ఆ టీచింగ్ కరెక్ట్ కాదని చెప్తున్నాడు. యాకోబు పత్రిక 2 అధ్యాయం. క్రియలు గావాలి. విశ్వాస క్రియలు గావాలి. విశ్వాస క్రియలు ఎక్కడి నుంచొస్తాయి? హెబ్రీ 10:24 ప్రేమ అనేది ఫలిస్తే వస్తాయి. ప్రేమ అనేది ఎప్పుడు ఫలిస్తాం? వెన్ అవర్ టీచింగ్ ఈస్ ట్రూ, దెన్ వి విల్ సీ ద ఫ్రూట్స్ అన్నమాట. ఫ్రూట్స్ లేకుండా విశ్వాస క్రియలుండవు. కాబట్టి కన్విన్స్ చేస్తారెందుకు? ఇప్పుడు ఆహ్, దేవుడున్నాడు అంటానికి మనం రుజువులు చెప్పట్లేదు. దేవుడున్నాడంటానికి రుజువులు చెప్పట్లేదు. దేవుని నమ్మటానికి రుజువులు చెప్తున్నా. ఆ మాట చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం. మొదటి అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. ఆయన చదవండి. శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి, వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ప్రమాణములనే దగ్గర ఫుట్ నోట్‌లో ఏముందంటే రుజువున. రుజువులను చూపించాడు. కాబట్టి మనం ఇక్కడ రుజువులు ఎందుకు చూపిస్తున్నాం? ప్రమాణాలు ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు ఉన్నాడు అని తెలియచేయటానికి కాదు. దేవుడున్నాడనేది కన్విన్స్ చేసేదండి. బోలెడంత మంది కన్విన్స్ చేస్తున్నారు దేవుడున్నాడని. దేవుడున్నాడని దెయ్యాలు నమ్మి వణుకుతున్నాయి. అది గాదసలు మన టీచింగ్ కరెక్టో కాదో చెప్పేది. విశ్వాస క్రియలు ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయి? నేను మళ్ళీ చెప్తున్నాను. జాన్ పాల్‌ని ఎవరైనా ఏదైనా క్వెషన్ అడగండి. సిద్ధాంతపరంగా, వాక్యపరంగా చాలా క్లియర్ కట్‌గా ఆన్సర్ చెప్తాడు. ఆదిలాబాద్ ప్రశాంత్ చూడండి. వాక్యం అయిన తర్వాత ఇచ్చే రివ్యూ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. అలా ఒకళ్ళిద్దరు కాదు. నేను చాలా మంది గురించి చెప్తున్నాను. మీ అందరి గురించి చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఈ లెవెల్‌కి ఎలా వచ్చారు? ఏ టీచింగ్ ద్వారా వచ్చారు? దాన్ని బట్టి నేను పరీక్ష చేసుకోవచ్చు. నేను చెప్తున్న సువార్త కరెక్టా కాదా అని. అదే ఎవరో కన్నా పిల్లల దగ్గరికెళ్లి వాక్యం చెప్తే నేను ఎలా చెక్ చేసుకుంటాను? కాబట్టి అది ప్రయాస కాదు. ఎవరైనా ఎప్పుడైనా బాధ్యత లేకుండా వాక్యం చెప్తున్నాడంటే, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎవరంటే, ఆ వ్యక్తికి పిల్లల్ని కన్న వేదన తెలీదు. మీరు చూడండి, పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు, ఆ వాక్యం చెప్పే విధానంలో ఒక మాట చెప్పాడన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, రెండో పత్రికలో 11 అధ్యాయంలో 3 వచనం చదవండి. 3 వచనం. సర్పము తన సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు, పవిత్రత నుండియు ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎవరికి భయం ఏలయనగా ఉంటది? ఎవరికి భయం ఉంటది? ఆ! ప్రేమలో భయం ఉండదని పౌలు గారికి పత్రిక రాత్తారు మీరు ఇంకో పత్రిక. పౌలు బ్రదర్ మీరు వాక్యం బాగా చెప్తారు గానీ, యోహాను మొదటి పత్రిక 4:18 చదువుకోండి. ప్రేమలో భయం ఉండదు. అది ఈ భయం గాదది. పిరికితనం అది. పిరికితనం ఎవరికుంటది? నా దగ్గర నుంచి ప్రజలెళ్ళిపోతారేమోననేది పిరికితనం. భయం ఎవరికుంటది? ఒరేయ్! నువ్వు ఇప్పటిదాకా బాగుగా పరిగెత్తావురా నాయనా! ఇప్పుడే నువ్వు చేదు వార్తలింటున్నావు. నువ్వు సత్యం నుండి తొలగిపోతావు. ఆ తర్వాత తొలగిపోతే మళ్ళీ నువ్వు నాకు దొరకవు. దొరక్కపోతే నువ్వు నాకు దొరక్కపోతే సంఖ్య తక్కువైద్దని భయం నాకు లేదు. నువ్వు నాకు దొరక్కపోతే నీవు ఫలించే అవకాశం ఉండదిక. ఎంతవరకు నువ్వు సంపాదించావో అదే నీ బహుమానం. అందుకనే ఏమంటాడంటే, ఎవడును మీ బహుమానం అపహరింపకుండా చూసుకోండి. పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్త పడండి. కార్యములను చెడగొట్టుకోకండి. మీ మధ్యన మేము చాలా కార్యాలు నెరవేర్చాం. ప్రభువు పౌలు గారిలో ఉంచిన భయమేందంటే, వీళ్ళని ఎవరైనా మనసులు చెరుపుతారేమో. అసలు సేవ అంటే ఇదే. సేవ అంటే హ్మ్. మీకు ఈ భారం, ఈ వేదన మీలో కలగాలి. పౌలు గారు ఈ అధ్యాయంలోనే ఏం చెప్పాడంటే, దినదినము సంఘమును గూర్చిన చింత నాకు కలుగుతుందన్నాడు 28 వచనం. ఇవియు గాక సంఘములన్నిటిని గూర్చి చింత కలదు. మళ్ళీ ఆయనకి పత్రిక రాయకండి. దేనిని గూర్చి చింతపడకూడదు పౌలు గారు అని. మీకు వేదన ఏం తెలిసిద్ది అలా పత్రికలు రాసేవాళ్ళకి? స్టేట్మెంట్లు రాయకండి. ఏమని? సేవకుడై ఉండి భయపడొచ్చా? సేవకుడై ఉండి చింతించొచ్చా? అంటే ఆ చింత వేరు, ఆ భయం వేరు.
అసలు ఈ వాక్యం అర్థంగా నువ్వు నీ కుటుంబ జీవితంలో నువ్వు ఎంత చింతపడుతున్నావు? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎంత భయపడుతున్నావు? అది అసలు ఆ భయం పడొద్దు నువ్వు ఫస్ట్. వ్యక్తిగత జీవితాల్లో చింతలు, భయాలు కాదు. సంఘం విషయంలో భయాలు, చింతలు. ఇది ఎవరికి అర్థం కాదంటే, కష్టపడి సంపాదించిన వారికి అర్థం కాదు. ప్రభువు వాడుకుంటే ప్రయాస పడినోళ్ళకి భారం ఉండదు. మైక్ దొరికితే తినేత్తారు మైక్‌ని మొత్తం. అలాంటోళ్ళకి ఏం తెలుస్తదండి భారం అంటే? కొంతమంది జనం కనపడితే ఇంక వాళ్ళు ఆగరిక. వాళ్ళని మనం ఆపాలి ఎనకాల నుంచి. ఎందుకు జాన్ నవ్వుతున్నావు? వాళ్ళని మనం ఆపినా ఆగరాళ్ళు. వాళ్ళకి కొలత లేకుండా ఒక ఆత్మ వచ్చేసిద్దనమాట. ఏందంటే కనపరుచుకునేవాళ్ళా, మాట్లాడాలా, నడిపించేయాలా అనేది ఒక దురాశ ఆళ్ళని ఈడ్చుకుంటూ ఎళ్ళిపోద్ది ఎక్కడికో. వాళ్ళు ఆగరిక అంతే. కానీ అటువంటి వారు గాదు. ఈ పరిచర్యలో అటువంటి వారిని మనం చూడకూడదు కానీ, ఎవరిని చూడాలంటే భయపడే వాళ్ళని చూడాలి. భయంతో ఆహ్, చింతతో నింపబడినవారు. ఏ భయం అంటే క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి ఎవడైనా తొలగిస్తాడేమోననే భయం. అందుకనే మీరు నమ్ముతారో నమ్మరో అధ్యక్షులైన వారు అన్నిటిని గమనిస్తూ ఉండాలి. ఎవరు ఏ విధంగా బోధిస్తున్నారు? ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఒకసారి ఒకాయన వాక్యం చెప్పేస్తున్నాడు. చెప్పేస్తూ ఏదో చెప్పేసాడన్నమాట మొత్తానికి. అయిపోయిన తర్వాత క్వెషన్ అడుగుతుంటుంటే ఆ ప్రజలందరూ కన్‌ఫ్యూజ్ అయిపోయారు. ఆయన కన్‌ఫ్యూజ్ అయిపోయాడు. కారణం ఏందంటే ఇవన్నీ ప్రసంగాలు ప్రిపేర్ అయిపోతున్నారు. ఇప్పుడేందంటే రేపు ఆదివారం వచ్చిందంటే ఇక మనుషుల్ని ప్రసంగాల ద్వారా ఆకర్షించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా గాకుండా దేవుడు ఏ వర్తమానం ఇస్తున్నాడు అనేది పొందుకొని వర్తమానం అందించేవారు కావాలి. రాత్రి గూడా అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో నుంచి మాట్లాడుతూ ఒక విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఎఫెసు సంఘ పెద్దల్ని పిలిపించి వారితో ఏం చెప్పాలో అనేది కృపావరం పొందిన లేదా కృపావరాన్ని గూర్చిన వర్తమానం పౌలు చెప్పిన తర్వాత మనం చూస్తాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో. అందుచేత రైట్ టైమ్‌కి రైట్ మెసేజ్ సంఘంతో మాట్లాడాలి. అది ప్రసంగికులకు రాదు గానీ, తండ్రులకు ఖచ్చితంగా దేవుడిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా తల్లుల్లాగా, తండ్రుల్లాగా ఉండేటట్లు ప్రార్థన జేసుకోండి. ఎందుకంటే వాక్యంలో ఏముందంటే, మరి రిబ్కా యొక్క సహోదరులు ఆమెను దీవిస్తూ, "నీవు వేవేలకు తల్లివగుదువు గాక" అని దీవించారు. నిజంగా అటువంటి దీవెన వచనం పొందాలి. అబ్రహామును దేవుడు ఏమని దీవించాడు? "నీవు అనేకులకు తండ్రివవుతావన్నాడు." తండ్రిగా, తల్లిగా ఉండేవారి ఉపదేశాలు వినండి. బైబిల్ కాలేజ్‌లో బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినోడు మెసేజ్‌లు ఇనకండి. ఎందుకంటే ఆడు నేర్చుకున్నదంతా మీ మీద రుద్దేత్తాడు. షాంపూ రుద్దినట్టు. అలా గాకుండా కొంత కొత్త పరిచర్య, క్రొత్త మేరలు, ప్రయాసపడిన దానిలో నుంచి వాక్యం అందించే వాళ్ళని మనం తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. వారి ద్వారా మనం వర్తమానం వినాలి. ఎందుకంటే ఒక వ్యక్తి జీవించకుండా జీవింప చేయలేడు. యోహాను 14:19 ఇది మనకు బాగా తెలుసు. ఒక వ్యక్తి జీవించకుండా జీవింప చేయలేడు. కాబట్టి ఒక వ్యక్తి జీవిస్తేనే అనేకులను జీవింపజేస్తున్నాడు. కాబట్టి జీవింపచేసే వారిని సంపాదించుకున్న వాని వర్తమానం మనం వింటున్నప్పుడు అతడు జీవిస్తున్నాడు కాబట్టి అతని వర్తమానం మనల్ని కూడా జీవింపజేస్తది. లేదా అది ప్రాక్టికల్ మెసేజ్ కాదు. థియరిటికల్ మెసేజ్. థియరిటికల్ మెసేజ్ గురించి ఒకటి చెప్తా. మొన్న చెప్పా గదా! ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది అనే మాట దగ్గర నుంచి థియరిటికల్ మెసేజ్ ఎలాగెళ్ళిపోద్ది? దేవుడు ఆత్మ గనుక అనే దగ్గరికెళ్ళిపోద్ది. దేవుడు ఆత్మ గనుక దగ్గర నుంచి ఎక్కడికెళ్ళిపోద్ది? దేవుడు విశ్వాసం గనుక అనే దగ్గరికెళ్ళిపోద్ది. అప్పుడేమైద్ది? ఆత్మ సంబంధమైంది మరియు విశ్వాస సంబంధమైంది అనే థియరీ వచ్చేసిద్ది. కానీ ఆత్మ సంబంధమైన విశ్వాస ఇది ఎవరికి తెలిసిద్ది? ప్రాక్టికల్‌గా దాన్ని అనుభవిస్తున్నోళ్ళకి తెలిసిద్ది. కాబట్టి ప్రాక్టికల్ మెసేజెస్ అందించేవాళ్ళు ఎబ్బేసును కన్నా తల్లులు మాత్రమే. వారికి వేదన తెలుసు. వారికి ప్రయాస తెలుసు. కాబట్టి వాళ్ళు వంకర మాటలు పలకరు. కొంతమందంటారు, ఇలా మాట్లాడటం వల్ల కొందరెళ్ళిపోతారు, కొందరు దూరమవుతారు, కొందరు చెదిరిపోతారంటే, ఏం మాట్లాడినందుకు వాళ్ళు వెళ్ళిపోయారు? ఏం మాట్లాడినందుకు వాళ్ళు చెదిరిపోయారు? ఏం మాట్లాడినందుకు వాళ్ళు దూరమయ్యారు అననంటే, అది ఖచ్చితంగా వంకర మాటలు గాదు. పౌలు గారి జీవితంలో
పౌలు గారు ఒకసారి ఆయన ఇలా ఇంట్రొడ్యూస్ చేశాడనమాట. వీరు మాత్రమే నాతో పాటు దేవుని తోడు జత పనివారని చెప్పాడు. మరి మిగిలినోళ్ళేరి? అంటే క్రీస్తునందు కొన్ని హెచ్చరికలు గూడా తట్టుకోలేనోళ్ళుంటారు. వాళ్ళు దూరమైపోతారు ఖచ్చితంగా. కానీ అలా దూరమయ్యేవాళ్ళు కాకుండా వంకర మాటల ద్వారా దూరమయ్యారంటే, వాళ్ళని పాడు చేసినందుకు దేవుడికి మనం లెక్క చెప్పాలి. భారం లేని సందేశాలు కాదు. ప్రతి సందేశం దేవుడు మీకు భారమిస్తాడు. గత దినాల్లో గూడా నేను జ్ఞాపకం చేశాను. హబక్కూకు గ్రంథంలో మూల భాషలో దర్శనము అనే దగ్గర ఏమని రాయబడిందంటే, భారము అనే మాట రాయబడింది. మీకు కావాలంటే మీరు ట్రాన్స్‌లేషన్ మీరొకసారి చూడండి. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో దర్శనము అనే మాట దగ్గర గాని, హబక్కూకు వచ్చిన దర్శనం అనే పదాల దగ్గర గాని, మీరు గమనించేదేందంటే దర్శనము అనే దగ్గర భారము అనే మాట కూడా వ్రాయబడుతుందనమాట. అంటే ఇంగ్లీష్‌లో యోక్ అనే ఉంటుంది దానికి ఆహ్, ట్రాన్స్‌లేషన్ దగ్గర యోక్ అనే మాట మీరు చూస్తారు. ఇది ఆహ్, మనం చూస్తున్నప్పుడు యోవేలు గ్రంథంలో కూడా ఈ మాట ఉందన్నమాట. సో, దేవుడు మనకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు అది భారముగా ఉంటుందన్నమాట మన మీద. అంటే ద ప్రజెంటేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు నేను ఎవరైనా నిద్రపోతున్నారనుకోండి. ఎందుకు నిద్రపోతున్నారు? లేకపోతే మీరెందుకు సరిగ్గా వినట్లేదు అని అడుగుతా. ప్రసంగికుడు అయన్నీ అడగడు. వేదన కలిగినోడే అడుగుతాడు. ఎందుకంటే, ఈ సంగతులు వినట్లేదంటే, ఈ సంగతులు నువ్వు అనుభవించవు తర్వాత. అనే అనే భారం అనేది అందులో ఉంటదన్నమాట. కాబట్టి మనం స్తుతులు చెల్లించడానికి మూలం ఏంటంటే, విస్తరిస్తున్న పరిచర్యలు. నిజంగా పౌలు గారు ఏం చెప్పారంటే, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ, రెండవ అధ్యాయం తెస్సలోనిక పత్రిక వచనం 19లో మా నిరీక్షణ, ఆనందం, అతిశయ కిరీటం ప్రభువైన యేసు రాకడ సమయంలో మీరే అని చెప్పాడు. ఈరోజు మోకరిస్తే ఎక్కువ ప్రార్థన కంటే మనకు స్తుతులే ఎక్కువొస్తున్నాయి. ఎందుకు? ఎవరి మొఖాలు గుర్తొచ్చినా వాళ్ళ ద్వారా జరుగుతున్న పరిచర్య గుర్తొచ్చి స్తుతులు చెల్లిస్తున్నాం మనం. కాబట్టి పౌలు గారు గూడా తిమోతి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా గూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నీ గురించి అని చెప్పాడు. తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 3, 5 వచనాల్లో పౌలు గారు ఏం చెప్పారంటే, దేవుని ఎడల నేను కృతజ్ఞుడినై ఉన్నాను. సుమంత్ జ్ఞాపకం వస్తున్నాడనుకోండి. గతంలో ఇలా అనిపిచ్చేదనమాట. ఆనంద్ అన్న చాలా ఆసక్తిగా వాక్యం వింటున్నాడు. పిల్లలు వినట్లేదు. ఒక్కడే వింటున్నాడు అని అనుకునేవాళ్ళం. దేవుడు అనుకోకుండా రాజేష్‌ని ఉపయోగించుకున్నాడు. సుమంత్‌ని దేవుడు ఆకర్షించుకున్నాడు. ఈరోజు మనం హైదరాబాద్‌లో కొంత వాక్యం డిస్కస్ చేత్తన్నారు వీళ్ళందరూ కూర్చొని. అప్పుడు సుమంత్ చెప్తున్న వివరణ విని చాలా సంతోషించారు చాలామంది. చెప్తూ సుమంత్ సత్యాన్ని చాలా బాగా గ్రహించాడని చెప్పి వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. అంటే మనం ఇక్కడ విషయం గమనించాల్సిందేంటంటే, ఒక వ్యక్తి మనకు గుర్తొస్తే మనం స్తుతులు చెల్లించే పరిస్థితికి దేవుడు తీసుకొనొస్తున్నాడు. ఒక సహోదరి గుర్తొస్తే తనను బట్టి స్తుతులు చెల్లించే అవకాశం. సో, అలాగు ప్రభు ఈ పరిచర్యలో స్తుతులు చెల్లించడానికి కృపనిస్తాడు. ఎందుకంటే, యోధా వంశం గురించి ఈ అధ్యాయంలో ఏం రాయబడింది తెలుసా? యోధా వంశము వృద్ధి అయినట్టు మరి ఏ వంశము వృద్ధి కాలేదనే వచనం. చదివారా మీరు? దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4 అధ్యాయం 27 వచనం. యోధా వారు వృద్ధి అయినట్టు వారి వంశములన్నీయు వృద్ధి కాలేదు. అసలు స్తుతులు చెల్లిస్తే గూడా పరిచర్య విస్తరించిద్ది. ఆ విషయం మనం తెలుసుకోవాలి. స్తుతి చెల్లించేదెందుకోసం? పరిచర్య విస్తరించిందని. అయితే స్తుతులు చెల్లిస్తుంటుండగా కూడా పరిచర్య విస్తరిస్తుందన్నమాట. కాబట్టి కొలసీలకు రాసిన పత్రిక అంతట్లో గూడా ఈ విషయాన్ని రాసుకుంటూ వచ్చాడు. కృతజ్ఞతాస్తుతులు అనే విషయం 4 వచనంలో, తర్వాత 12 వచనంలో, తర్వాత 2వ అధ్యాయము 6, 7 వచనాల్లో మనం చూస్తున్నామన్నమాట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనే అనుభవం. ఈ స్తుతులు చెల్లిస్తూ ఉంటుండగా జరిగే అభివృద్ధి అని. కాబట్టి విస్తరిస్తున్న దాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. అయితే స్తుతులు చెల్లిస్తుంటుండగా కూడా విస్తరణ జరిగింది. నేనిలా చెప్తున్నాను. ప్రభువు మన పరిచర్య గురించి ఖచ్చితంగా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చును గాక. ఏమనంటే, యోధా వంశం అభివృద్ధి అయినట్టు మరి ఏ వంశము అభివృద్ధి చెందలేదు. ఎన్నో డినామినేషన్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టాయి.
కానీ విశ్వాస సంబంధమైన ఎయిర్‌పోర్ట్ అనే పేరిట పుట్టిన ఈ పరిచర్య వృద్ధి అయినట్టు మరేది వృద్ధి కాలేదు అని దేవుడు మనందరికీ మంచి రిపోర్ట్ ఇచ్చునుగాక. కాబట్టి దేవుడు ఆ రిపోర్ట్ ఇవ్వాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. నా సరిహద్దును విశాలపరచు. ప్రభువా, మీరు మేము ఇప్పటికే పట్టుకొని ఉన్నామని మేము తలంచుకోనట్లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అదే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3వ అధ్యాయం వచ్చిన 13లో ఇప్పటికే మనం పట్టుకొని ఉన్నామని తలంచొద్దు. హైదరాబాద్ ఎళ్ళామని, సంగారెడ్డి ఎళ్ళామని, ఆదిలాబాద్ ఎళ్ళామని, చింతపల్లి ఎళ్ళామని, వైజాగ్ వరకు ప్రభు కృపనిస్తున్నాడని అక్కడితో ఆగొద్దు. ఎప్పటికి ఉన్నామని తలంచొద్దు. ఎందుకంటే అలా తలంచుకుంటే వారిని ఎలా కాపాడుకోవాలనే ప్రయత్నాలు చేస్తాం. అలా గాకుండా ఎవరికి వారే ప్రభు పరిచర్య చేస్తూ ముందుకెళ్ళిపోవాలి. ఇప్పుడు కొన్ని సార్లు ఎవరో వచ్చి మనకు సహాయం చేయాలని మనం వేడుకోకూడదు. అంటే కారణం ఏందంటే మీకు అప్పగించవలసిన సంగతులు దేవుడు అప్పగించాడు. మీరున్న చోటనే ధైర్యంగా నిలబడి మీరు సేవ చేయాలి. సహోదరులైనా, సహోదరులైనా. ఆ రాయి ఎవరు తొలగిస్తారు? ఆ బండ ఎంతో పెద్దదా అని అనకూడదు. ఎందుకంటే ఆ పరిచర్య చేయటం ద్వారా నీ ద్వారా ఎంతమంది పిల్లలైతే కంటున్నావో నువ్వు, నీ ద్వారా ఎంతమందినైతే నువ్వు పెంచుతున్నావో, క్రీస్తు స్వరూపం ఏర్పడేదాకా వాళ్ళ గురించి నువ్వు వేదన పడుతున్నావో, దీనంతటికి దేవుడు నీకు మరలా వచ్చినప్పుడు బహుమానం ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభు సొలొమోను కంటే గొప్పవాడు. ఎవరి పిల్లలు ఎవరి వారో ఆయన ఖచ్చితంగా ఇచ్చేస్తాడండి. అంతేగాని ఆహ్, మనం ఇతరుల ప్రయాస ఫలాల్లో భాగస్థులం అనుకోని మనం ఏరుకునేయన్ని మనయి గాదు. కష్టపడి దేవుని కృపచేత వాడబడి ఆత్మ ద్వారా పరిగెత్తి జేసిన ప్రయాస ఏది వ్యర్థం కాదు. అందుకని కొన్ని జరుగుతున్నప్పుడు వాటిని చూసి మీరు నిరాశ పడకండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నాడు? ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి సిరులను కదలని వారును ఎప్పటికిని ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులుండి. ఇప్పుడు కూడా ఆసక్తిగానే వాక్యం చెప్పండి. ఇప్పుడు కూడా ఆసక్తిగానే పాటలు పాడండి. ఇప్పుడు కూడా ఆసక్తిగానే ప్రార్థన చేయండి. అంతేగాని ఎబ్బేజును కన్నప్పుడు వేదన ఉంది గానీ, ప్రార్థనలో అయ్యో ప్రభువా, నా పరిచర్య అంతా నీరు గారిపోయింది. నా సేవ అంతా కష్టపడి చేసుకున్నాను. ఇలా అయిపోయింది అని నువ్వు ఏడవలసిన పని లేదు. ప్రార్థన ఎప్పుడు చేసినా కూడా స్తుతులతో కూడిన ప్రార్థన చేయాలి. అదే చెప్పాడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం వచనం 6లో కృతజ్ఞత పూర్వకముగా విన్నపాలు తెలియచేయండి. సతీష్ అన్న బట్టి నీకు వందనాలు ప్రభా. వారి ద్వారా మీరు హైదరాబాద్‌లో జరిగిస్తున్న పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో మీ దాసుడిని ఇంకా మీరు నిలబెట్టుకోండి, వాడుకోండి. అంటే ఫస్ట్ యూ హావ్ టు గివ్ థాంక్స్ అండ్ దెన్ యూ హావ్ టు ప్రే. స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసే అనుభవం. కానీ మీకు తెలుసా, కొన్ని సార్లు ప్రార్థన ఎలా ఉండేదంటే మోకరించి ఇక వేదనే ఆ ప్రార్థనంతా కూడా. అది గెత్సెమనెలో ప్రభు ముగించాడు. నమ్ముతారా? ఆ ప్రార్థన దేవుడు గెత్సెమనెలో ముగించాడు. ఇప్పుడు మన ప్రార్థనా స్థలం, ప్రార్థనా గది మార్చబడింది. నౌ వి ఆర్ ప్రేయింగ్ ఫ్రమ్ హెవెన్. ద ప్లేస్ ఆఫ్ ఎనాతోత్ అంటే సమాధానాలు ఉన్న స్థలం నుండి మనం ప్రార్థన చేస్తున్నాం. మనము ప్రార్థనకు సమాధానాలు వెతకట్లేదు. మనం సమాధానాలు ఉన్న స్థలం నుండి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రార్థనలో ఏదో ఆహ్ వేదన వేదనతో కూడిన ప్రార్థన కాదు. నిరీక్షణతో కూడిన ప్రార్థన. సంతోషంతో కూడిన ప్రార్థన. కొన్నిసార్లు ప్రార్థన ఎలా చేయాలంటే మనము గంతులు వేస్తూ చేసే ప్రార్థనలాగా చేయాలి. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడే మనం స్తుతులు చెల్లించగలగాలి. ఈ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఈ అనుభవాలన్నీ ప్రభు మీకు దయచేయును గాక. స్తుతులు చెల్లించుట ద్వారా కూడా పరిచర్య విస్తరిస్తుంది. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయంలో మనము ఈ విషయాన్ని చూస్తాం. అది చదువుకొని మనం యుద్ధం దగ్గరికెళ్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయం వచనం 12. వచనం 12లో అనేకులకు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా పరిచర్య విస్తరిస్తుంది. ఓకే. మీరు స్తుతులు చెల్లించడం ద్వారా పరిచర్య విస్తరిస్తుంది. పరిచర్య విస్తరించినందుకు మీరు స్తుతులు చెల్లించాలి. చూసారా? మీరు స్తుతులు చెల్లించడం ద్వారా విస్తరిస్తుంది. విస్తరించడం ద్వారా కూడా మీరు స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. కొన్నిసార్లు ఫోను చేసి ఇలా చెప్పాలన్నమాట. ఆ! ఇశ్రాయేల్ అన్న, నీ నుండి మేము చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఎంతమందొస్తున్నారేంటి అని అడగాలి. బాస్ అన్న, మీ నుండి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. మీ ద్వారా ఎంతమందొస్తున్నారు? మీ ద్వారా ఎన్నొస్తున్నాయి? ఏం సంపాదించారు మీరు? అని మనం ఖచ్చితంగా అడగాలి.
ఎందుకంటే పౌలు ఫిలోమోనుకు రాస్తే ఏం చెప్పాడు? పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందుతున్నాయి. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువ చేస్తావని నేను నమ్ముతున్నాను అని చెప్పాలి. సో, దేవుడు మనకిచ్చిన పరిచారకులు చాలా అద్భుతమైన వారు. వారు చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తున్నారు. నీళ్ళని నింపమంటే ఏం చేస్తున్నారు? వాటిని అంచుల మట్టుకు నింపుతున్నారు. అటువంటి పరిచారకులను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిజంగా మిమ్మల్ని గూర్చి స్తుతులు కలుగుతున్నాయా? ఇంకా మీ గురించి ప్రసవేదన కలుగుతుందా? ఎందుకంటే మూలోపదేశంలోనే క్లారిటీ లేనోళ్ళకి గురించి మనం ఆలోచిస్తే అరెరెరె! ఇంత కాలమైంది వీళ్ళకింకా మూలోపదేశం అర్థం కాలేదు. వీళ్ళింక విశ్వాస మూలంగా జీవించడం అనే దాన్ని ఇంకా ఏం వివరిస్తారు? కాబట్టి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా ప్రసవేదన కలిగిద్ది. అయినా దేవుడు ఏమంటాడంటే, "ఇంకితని గురించి నువ్వు ఏడవాల్సిన పని లేదు. నువ్వు వెళ్లి దావీదుని అభిషేకించని" చెప్తాడు. కాబట్టి దేవుడు కొందరు నిర్లక్ష్యాన్ని బట్టి, కొందరి అలక్ష్యాన్ని బట్టి, కొందరికి మనసు లేకపోవటాన్ని బట్టి ఆయా స్థలాల్లో దేవుడు కొంతమందిని ఆల్రెడీ లేపుకున్నాడు, యోగ్యులుగా ఎంచుకున్నాడు. వారి ద్వారా ముందుకు దేవుడు ప్రయాణం చేయబోతున్నాడు. కాబట్టి మీరు గూడా ఎప్పుడు జాగ్రత్తగుండాల. నేను తప్ప ఇంకెవరు లేరు అనే తాత్పర్యము రోమాపత్రిక 11లో చెప్పినట్టు మీకు రాకూడదు. ఎందుకంటే అసలు ఈ పరిచర్యలో మీరున్న ప్రాంతంలోనే కొంతమంది ఆహ్, ఏమంటారు వాళ్ళని చాంపియన్స్‌ని దేవుడు లేపాడు. వాళ్ళు బలవంతుని చేతిలో బాణాలు వంటివారు. వాళ్ళకి ఏదైనా కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు సేవకులని పిలువబడకపోవచ్చు గానీ, వాళ్ళు ముందుకింకా రాకపోవచ్చు గానీ, రేపు భవిష్యత్తులో దేవుడు వాళ్ళ ద్వారా పనిచేస్తాడు. కాబట్టి అది మనం గమనించుకుంటూ ఉండాలి. గమనించుకుంటూ ఉండి మనం మళ్ళీ వెనక్కి తీసేవారుగా ఉండకూడదు. హెబ్రీ పత్రిక 10:38 ప్రకారం వెనక్కి తీస్తే ఎవడో ఒకడు గట్టిగా పట్టుకొని ముందుకెళ్ళిపోతాడు. కాబట్టి నిర్లక్ష్యం వద్దు, అలక్ష్యం వద్దు. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా ఈ పరిచర్యలో బలపరచాలని నేను వేడుకుంటూ ఉన్నాను. ఈ సరిహద్దును దేవుడు విశాలపరుస్తాడు. యెషయా గ్రంథం 54 అధ్యాయంలో ప్రభు చెప్పినట్లుగా దేవుడు ఈ గుడారం యొక్క తాళ్ళను పొడుగ్గా చేయమని చెప్తున్నాడు. మేకులను దిగ్గొట్టమని చెప్తున్నాడు. పిల్లలు బహు విస్తారమవుతారని చెప్తున్నాడు. ఎందుకంటే ఇది జీవింపచేసే పరిచర్య. ఇప్పుడు ఫైనల్‌గా జనాలందరూ వచ్చేది ఇక్కడికే. మీరు మళ్ళీ పాత గుడారాల్లోనికి ఎళ్ళే వాళ్ళకి ముందే చెప్తున్నాను. మీరు ఆడికెళ్తారు గానీ అక్కడ ఆల్రెడీ జనాలు ఖాళీ చేసి ఇక్కడికే వస్తున్నారు. ఎందుకొస్తారంటే కొనసాగింపు వర్తమానం ఎక్కడ లేదు. మీరు కావాలని పరిశోధిస్తే కూడా పరిశోధించండి. అసలు ఇప్పుడు దాకా ఎవరు గూడా ఆహ్, పాపమునకు బలమైన ధర్మశాస్త్రం అది ఎలా పనిచేస్తుంది అనే వివరణ సరిగ్గా ఇవ్వట్లేదు. కాబట్టి ప్రజలు ఫైనల్‌గా ఇక్కడికే వస్తారు. అది మీరు ఎంత పొందిన తర్వాత కూడా మళ్ళీ శోధించడం అనేది అంత అవసరం కాదు. చాలా కాలం యోహాను యేసు ప్రభుతో ఉండి ఫైనల్‌గా ఒక క్వెషన్ అడిగాడు లాస్ట్‌లో. ఏమని? "వచ్చువాడు నీవేనా? మరొకని కొరకు మేము కనిపెట్టాలని." అలాగే కొంతమంది ఇప్పుడు ఇదేనా నమ్మకమైన పరిచర్య దీనికి మించింది ఏమైనా ఉందా అని. శోధించకండి అలాగ. ఎందుకంటే ఈ పరిచర్య ఎంత నమ్మదగిందో మీరు తెలుసుకోవాలంటే మీ దగ్గరున్న గ్రంథం తెరవండి. ఫస్ట్ మీరు రోమాపత్రిక 8దో అధ్యాయం చదవండి. ఆ అధ్యాయంలో ఇక్కడ మీరు విన్న వర్తమానం మీరు ఎక్కడైనా దొరుకుతుందేమో పరీక్ష చేయండి. దొరక్కపోతే అందులో కొనసాగింపు లేదు. అందులో నడిపింపు లేదు. కాబట్టి ఈ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్తే మీకే నష్టం. ఈ ఓడని విడిచిపెట్టి వెళ్తే మీకే నష్టం. ఈ పొలాన్ని విడిచిపెట్టి వెళ్తే మీకే నష్టం. ఎందుకంటే రాళ్ళను పొడుగ్గా చేయమని చెప్పిన పరిచర్య ఇది. రేపొద్దుట పిల్లలు బహు విస్తారమవుతారు. అప్పటికి కూడా మీరు వెనకబడి ఉంటే ఎలాగ చెప్పండి? మీరు గూడా దీనితో పాటు కలిసి ప్రయాణం చేయాలి, పరిగెత్తాలి. మూడవది యుద్ధము అనే మాట చెప్పాడు. నేనదే జ్ఞాపకం చేస్తున్నాను. వాస్తవంగా ఇప్పటికి చాలా మంది పాపముతో యుద్ధం చేస్తున్నారు. పాపము చేయకుండా ఉండాలని యుద్ధం చేస్తున్నారు. ఈ పరిచర్యలో పాపం చేయకుండా ఉండాలని యుద్ధం ఉందా? ఈ పరిచర్యలో పాపం చేయకుండా ఉండాలని యుద్ధం లేదు. ఎందుకు లేదు? పాపం చేయకుండా యుద్ధం ఎవరు చేస్తారు? శరీరానుసారులు చేస్తారు. శరీరానుసారులంటే ఎవరు? శరీరానుసారమైన మనసు గలవారు. శరీరానుసారమైన మనసంటే ఏంటి? ధర్మశాస్త్రం ద్వారా అవును. నీతిమంతులవ్వాలనే ప్రయత్నం. ఏం జాను? ఏంటి చెప్తున్నావు? ధర్మశాస్త్రంలో నీతిని వెదకడం. శరీరంతో నెరవేర్చే ధర్మశాస్త్రంలో నీతిని వెతకడం. అది శరీరానుసారమైన మనసు. ధర్మశాస్త్రాలు నీతిని వెదికినప్పుడే శరీరంలో ఉన్న పాపంతో పోరాటం కలిగిద్ది. ఆ పోరాటం ఇక్కడ లేదు. కాలేబు చేస్తున్న యుద్ధం ఫరోతో కాదు. కాలేబు చేస్తున్న యుద్ధం అనాకీలతో. ముందున్న వారితో యుద్ధం చేయండయ్యా అంటే మళ్ళీ వెనక్కి తిరిగి ఫరోతో యుద్ధం చేస్తున్నారు చాలామంది. ఫరోతో యుద్ధం చేయొద్దు. ఎందుకంటే ఫరో అప్లికేషన్ లేదా ఫరో చాప్టర్ దేవుడు ఎర్ర సముద్రంలోనే పాతిపెట్టేసాడు. ఇప్పుడు మన దృష్టికి ఫరో బ్రతికున్నట్లు కనపడుతున్నాడు గానీ,
వాస్తవంగా దేవుని యొక్క దృష్టిలో చూస్తే ఫరో చాప్టర్ క్లోజ్ అయింది. కాబట్టి మనం ఇప్పుడు యుద్ధం చేయాల్సింది ఎవరితో? యెహోషువ గ్రంథంలో చెప్తున్నాడు 14వ అధ్యాయంలో ఏమనంటే, నాకు ఆ కొండను స్వాస్థ్యంగా ఇవ్వండి. 14వ అధ్యాయంలో. కాలేబు నిండు మనసుతో అనుసరిస్తున్నవాడు గనుక, కాలేబు ఎవరితో యుద్ధం చేయాలో వారితో యుద్ధం చేస్తాడు. మీకు ఇలా చెప్తాను. ఇప్పటికి ప్రసంగాలు వినండి. చాలా ప్రసంగాలు పాపం చేయకుండా ఉండే పోరాటం కలిగిస్తున్నాయి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. రక్షించబడిన విశ్వాస యొక్క హృదయంలో నుండి పాపములు బయటకొస్తాయా? ఎవరు చెప్పినా పర్లేదు. రక్షించబడిన విశ్వాస యొక్క హృదయంలో నుండి ఇప్పుడు పాపం బయటకొస్తదా? క్వెషన్ వినపడలేదా మీకు ఎవరికి? రక్షించబడిన విశ్వాస యొక్క హృదయంలో నుండి పాపం ఇప్పుడు బయటకొస్తదా? రాదండి. హృదయంలోంచి రాదు. శరీరంలో ఉంటుంది. మేరీ వసంత అండి. విశ్వాస యొక్క హృదయంలో నుండి పాపం బయటకొస్తదా? హృదయంలో నుండి కాదు కానీ శరీరం నుంచి వస్తుంది. ఈ క్వెషన్ మేరీ వసంత హృదయం అండి అడిగింది. పరిశుద్ధపరచబడింది కదా. యాహ్! ఇప్పుడు దైవ కుమారుల ఉత్సవాల్లో ఓ తమ్ముడు వాక్యం చెప్తూ హృదయంలో నుండి మళ్ళీ పాపములు బయటకొస్తాయని చెప్పాడు. అప్పుడు నేను రాజేష్ అన్నతో కూడా డిస్కస్ చేశాను. రాజేష్ అన్న దాని గురించి కాసేపు మాట్లాడుకున్నామనమాట. అయితే ఈ క్వెషన్ ఎందుకు ఇప్పుడు ప్రాముఖ్యమైనది చెప్తా. హృదయములో నుండి పాపములు బయటకొస్తాయని ఎందుకు చెప్తున్నారో చెప్తాను. ఎందుకు చెప్తున్నారంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అది ఇప్పుడు కూడా మనల్ని మోసం చేస్తదంటున్నారు. విషయం తెలుసుకోండి. విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. విశ్వాసి హృదయంలోంచి పాపం బయటికి రావటం అనేది ఉండదు. మరి విశ్వాసి పాపం చేయడానికి కారణం హృదయం కాదు. విశ్వాసి పాపం చేయడానికి కారణం పాప శరీరం. పాప శరీరం అనే కాన్సెప్ట్ లేనప్పుడు హృదయంలో నుండి చెడ్డవన్నీ బయటకొస్తాయని మెసేజ్‌లు చెప్తున్నారు. మీరు కొంచెం ఈ ఈ విషయం మీద మనసు పెట్టాలి అందరూ. విశ్వాసి యొక్క హృదయంలో నుండి మళ్ళీ మోసం జరుగుతది అని ఎవరు చెప్పొద్దు. వాక్యాలు అలాగూ మీరు మళ్ళీ ఇర్మియా 17:9 దగ్గరికి విశ్వాసం తీసుకెళ్ళకండి. విశ్వాసి మళ్ళీ పాపం చేయటానికి కారణం, విశ్వాసి నేడు చేస్తున్న రాంగ్ ఫైట్. తప్పుడు యుద్ధం చేస్తున్నాడు విశ్వాసి. తప్పుడు యుద్ధం ఎప్పుడు చేస్తాం? మనకు శత్రువు అర్థం కానప్పుడు చేస్తాం. వాస్తవంగా రాజేష్ అన్న దీన్ని కొనసాగించొద్దు, సాగదీయొద్దు, లాగొద్దు, దీన్ని ఆపేద్దామని చెప్పాడు అప్పుడే. ఎందుకంటే ఎంకరేజ్ చేసే ఉద్దేశం ఉంది కాబట్టి వద్దన్నాడు. కానీ నేను ఇటీవల వింటున్నాను కొన్ని మెసేజ్‌లు. వాటిలో హృదయం మళ్ళీ విశ్వాసి నీ హృదయం మోసం చేస్తది జాగ్రత్త. మళ్ళీ నువ్వు పాపం చేస్తావు అని ఆ ఎక్స్‌ప్లనేషన్ చెప్తున్నారు మనోళ్ళు కూడా. ఎందుకిలా చెప్తున్నారు అననంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, హృదయంలో నుండే మళ్ళీ చెడ్డవి బయటకొస్తాయనుకో. విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటే హృదయంలోంచి పాపం ఎందుకు బయటకొస్తది? విషయం అక్కడి నుంచి జరగట్లేదు. విషయం శరీరంలో ఉన్న పాపంలోంచి జరుగుతుంది. శరీరంలో పాపం ఉంది అనే విషయం అర్థం కావాలంటే, మీకు ఖచ్చితంగా విశ్వాస సంబంధమైన ఏర్పాటు అర్థం కావాలి. ఎందుకంటే తిమోతి 1:10 మీరు చదవండి. నీతిమంతునికి ధర్మశాస్త్రము నియమించబడలేదు అని ఎవరికి చెప్పాడు? విశ్వాస సంబంధమైన ఏర్పాటు గురించి చెప్పినప్పుడు చెప్పాడు. నీతిమంతుడికి ధర్మశాస్త్రం ఇస్తే ఏం జరిగిద్ది? నీతిమంతుడు ధర్మశాస్త్రం వల్ల జీవించాలనే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు శరీరంలో ఉన్న పాపం జీవంలోకొస్తది. హృదయానికి లింక్ లేదిక్కడ. ధర్మశాస్త్రం హృదయంతో ఆచరించేదా? శరీరంతో ఆచరించేదా? ధర్మశాస్త్రం హృదయంతో ఎలా ఆచరిస్తాం కదా! ధర్మశాస్త్రం హృదయంతో ఆచరించేది కాదు. ఎందుకంటే అది విశ్వాస సంబంధమైంది కాదు. రోమా 10:10లో విశ్వాసం ఎక్కడ కలిగిద్ది అని ఉంది ప్రశాంత్? విశ్వాసం ఎక్కడ కలుగుతుంది? రోమా 10:10 రిఫరెన్స్ హృదయం. చెప్పాలి. ఎవరు చెప్పినా పర్లేదు. హృదయంలో. హృదయమందు విశ్వసించి నోటితో. అది 9వ వచనం. మీరు చెప్పింది 9వ వచనం. నేను అడిగింది 10వ వచనం. నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి ఫెయిత్ రిలేటెడ్ టు హార్ట్ అన్నమాట. విశ్వాసం హృదయ సంబంధమైంది. ధర్మశాస్త్రం శరీరానుసారమైంది.
ఇప్పుడు మీరు ఎట్లాగా అయిపోయారంటే కొంతమంది ధర్మశాస్త్రం కృప అనే సబ్జెక్ట్ ఉంటే అది కృపా వర్తమానం అనుకుంటున్నారు మీరు. నేను పూనాన్ గారి వర్తమానాలు అలాగే నేను సందీప్ అన్నకి చెప్పాను ఆల్రెడీ. ఆయన లా అండ్ గ్రేస్ గురించి చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది ట్రూత్ అనుకొని చాలా వర్తమానాలు విన్నాను. కానీ ఆయన ఎంత మోసం చేశాడని తర్వాత నాకు అర్థమైంది. సో అలాగే ఇప్పుడు మీరు కూడా ధర్మశాస్త్ర కృప అనే సబ్జెక్ట్ ఉంటే అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇట్లా అట్రాక్ట్ అవ్వకండి. అందుకనే దీనికి ఫస్ట్ నుంచి యానం కాన్ఫిడెన్స్ నుంచి పేరేముందో టైటిల్ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. ఇప్పుడు చెప్తుంది కాదు ఇది. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అనేది నీతిమంతునికి ధర్మశాస్త్రం ఇవ్వద్దని చెప్తుంది. ఎందుకంటే శరీరంలో పాపం ఉంది కాబట్టి మీరు ఇంకా రాంగ్ ఫైట్ చేస్తేనే మీరు అయ్యి బాబాయ్ పాపం చేయకుండా ఉంటారు చాలా కష్టం అని అంటున్నారు. ఎందుకంటే మీరు ఫరోతో యుద్ధం చేస్తున్నారు. మిమ్మల్ని ఫరో జోలికి ఎవడు వెళ్ళమన్నాడు? ఫరో విషయం క్లోజ్ అయింది. మీరు చెప్పాల్సింది ఏంటంటే నాకు అనాకుకు పుట్టిన ఆ 3 కుమారులు శేషయి, తల్మయి, అహిమాను నేను వారిని జయిస్తాను. నేను వారిని జయించి వారిని నేను ఇప్పుడు నా జీవితంలో స్వాస్థ్యాన్ని పొందుతాను. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా నాకు ఆన్సర్ చెప్పండి. మన వాస్తవమైన శత్రువులు ఎవరు? మన వాస్తవమైన విరోధులు ఎవరు? చిన్నప్పటి నుంచి 3 శత్రువులు చెప్పేవారు. మీకు గుర్తుందా? లోకము, శరీరము, సాతాను. మీరు విన్నారా? పాటల్లో కూడా 3 చరణాలు రాశారు. లోకము, శరీరము, శత్రువులు. కానీ యోధా పత్రికలో మన శత్రువులు ఎవరు? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ, దానిలో నుంచి తప్పించేవాళ్ళు మన శత్రువులు. మళ్ళీ మీరు శరీరమే మన శత్రువు అని వింటున్నారు వాక్యం. మన శత్రువు శరీరం అని మనం వింటాం, బాగానే ఉంది. శరీరం ఎలా శత్రువు వివరణేది? మన శత్రువు సాతానని వింటున్నాం. వాడు మన విరోధే, కానీ అసలు వాడు ఎలా మనకు విరోధి అనే బోధ ఇది. కాబట్టి అసలైన మన ఎనిమీస్ ఎవరంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ విషయంలో కలవరపరచడానికి రహస్యంగా ప్రవేశించిన వారే. నేను మొన్న కూడా ఒక వర్తమానం చెప్పాను, నేను ముగిస్తున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాగ్రత్తగానండి. ధర్మశాస్త్రోపదేశకులు అనే బోధలు ఎంత ప్రమాదమో కృప పేరిట వస్తున్న బోధలు కూడా చాలా ప్రమాదం. ఈ మెసేజ్ మీరు వినమని ముందే చెప్పారు కదా, మీరు వినండి. కృప పేరిట వస్తున్న దుర్బోధలు ఉన్నాయి, ధర్మశాస్త్రం పేరిట వస్తున్న దుర్బోధలు ఉన్నాయి. ఇప్పుడు కృప పేరిట వచ్చే బోధ ఏంటంటే విశ్వాసి పాపం చేస్తూ ఉండటం అనేది సహజంగా జరిగిద్ది, కానీ చేసినా నువ్వు నీతిమంతుడివే అని చెప్తున్నారు. రాంగ్. అది ఆ టీచింగ్ రాంగ్. విశ్వాసి పాపం చేసినా నీతిమంతుడని ఎందుకు చెప్పాలి? పాపం చేయకుండాటుగా చెప్పాలి. యోహాను 1:2-1. అంతేగాని ఫస్ట్ లో ఈ డిస్కషన్ జరిగిందనమాట. ఈ డిస్కషన్ జరిగితే ఓ బ్రదర్ ఏమన్నాడంటే, అన్న విశ్వాసి పాపం చేయకుండా అయితే ఉండడు కదా, మనం చేయకుండా ఉండాలి అనేటట్టు వాక్యం చెప్పకూడదు, ధర్మశాస్త్ర బోధ అయిపోద్ది అన్నాడు. అది ధర్మశాస్త్ర బోధ ఎలాగైతే తమ్ముడు, అది కృపాబోధే అని చెప్పి వివరణ చెప్పిన కొత్తలో అతను అంగీకరించలేదు. అతని పేరు నేను చెప్పట్లేదులేండి. అంగీకరించకుండా ఉంటే అనుకోకుండా కొందరి ద్వారా కొంత యుద్ధ వాతావరణం ఏర్పడింది. వాళ్ళు క్వశ్చన్స్ అడగటం స్టార్ట్ చేశారు. అంటే మీరు పాపం చేయమని బోధిస్తున్నారు కదా, అంటే పాపం చేసినా పర్లేదు అంటున్నారు కదా అన్నప్పుడు ఆ సహోదరుడు థామస్ని ఆశ్రయించాడు. థామస్ తనకి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చెప్పాడు. వర్తమానం క్లియర్ గా చెప్పిన తర్వాత ఇప్పుడు అతని వర్తమానాలు అన్నిట్లో ఏం చెప్తున్నాడంటే విశ్వాసి పాపం చేయకుండా జీవించాలి, బహుమానం పొందాలి. సో గ్రేస్ పేరిట వస్తున్న టీచింగ్. సతీష్ అన్న కూడా ఈ విషయాన్ని మేము డిస్కస్ చేసాం. ఎందుకు చేసామంటే ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో జరుగుతున్న డిస్కషన్ అంత ఇదే. ఏంటంటే మీరు పాపం చేసినా పర్లేదని చెప్తారంట కదా అని వస్తుంది అనమాట. కారణం ఏంటంటే మీరు పలానా వారి బోధకు చెందినోళ్ళు అంట కదా అని పేర్లు మెన్షన్ చేస్తున్నారు. అందుకని మేము ఒక నిర్ణయం చేసుకున్నాం. ఏమనంటే వాట్ వి బిలీవ్ అనేది ఒకసారి మనం క్లియర్ గా డిస్క్రిప్షన్ ఇప్పటి నుంచి షేర్ చేయాలని అనుకున్నా. అందుకనే సంగారెడ్డిలో వచ్చిన వర్తమానాన్ని డిస్క్రిప్షన్ గా దాన్ని రాయండి అని చెప్పి వాళ్ళకి అప్పగించడం జరిగింది. కాబట్టి నమ్మండి, మీరు ఏ యుద్ధం చేస్తున్నారు, మీరు చేస్తున్న యుద్ధం అసలు సరైందా కాదు, ఇంకా మీరు పాపంతో పోరాడుతున్నారు అని అంటే మీరు రాంగ్ ఫైట్ లో ఉన్నారు. మనం పాపమును విషయంలో కాదు పోరాటం చేయాల్సింది, ముందున్న స్వాస్థ్యాన్ని మనం స్వాధీనం చేసుకోవటంలో యుద్ధం చేయాలి. పాపం చేయకుండా ఉండటం స్వాస్థ్యమా? ఫైనల్ పాయింట్. పాపం చేయకుండా ఉండటం స్వాస్థ్యమా? పాపం చేయకుండా ఉండటం స్వాస్థ్యం కాదు, జీవం స్వాస్థ్యం. మీరు ఇప్పుడు కావాలంటే మీరు బైబిల్ మళ్ళీ చదవండి. రోమాపత్రిక 6:22లో
పరిశుద్ధత అనేది ఫలం, దాని అంతము జీవం. ఈ మాట వినకుండా ఎవరు ఉండొద్దు. పాపం చేయకుండా ఉండటం అనేది అది మన యొక్క స్వభావం. ఇట్ ఈస్ అవర్ నేచర్. కానీ మన స్వాస్థ్యం నేను పాపం చేయట్లే, పాపం చేయకపోవటం నీ స్వాస్థ్యం కాదు బ్రదర్. నీ నేచర్ అది. నీ నేచర్‌ని బట్టి నువ్వు అతిశయిస్తే ఎలాగా? నీ నేచర్‌ని బట్టి నువ్వు సాధించింది ఏంటో చెప్పాలి. అది స్వాస్థ్యం. రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు పాపం చేయలేదు బిడ్డ అని ప్రభు చెప్పడు. నువ్వు పరిశుద్ధతను ఫలించడం ద్వారా నీ ద్వారా జరిగిన సత్క్రియలను బట్టి ప్రభు నిన్ను మెచ్చుకోబోతున్నాడు. కాబట్టి లాస్ట్ పాయింట్ ఏంటి? ఒత్నీయేలు. ఒత్నీయేలు అంటే అర్థం ఏంటి? స్వాస్థ్యము, రక్షణ. కాబట్టి వాస్తవంగా రక్షణ అంటే పాపం చేయకుండా ఉండటం కాదు. పాపం చేయకుండా ఉండటం దాటి, పరిశుద్ధత అనే ఫలం దాటి మనం సాధించిన జీవమే మన స్వాస్థ్యం. కాబట్టి స్వాస్థ్యం మీద మనసు పెడదాం. ఈ 4 అనుభవాలు ప్రభు ఈ ఉదయకాలం మనందరి వినికిడిలో దీవించును గాక. స్తుతి, ప్రార్థన, యుద్ధము, స్వాస్థ్యం. ప్రభు మిమ్మల్ని అందరినీ తన కృపలో బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం, మొదటి గ్రంథము 4వ అధ్యాయం నుంచి దేవుడు ఈ యొక్క అధ్యాయం ద్వారా యోధా కుమారుల గురించి మాట్లాడుతూ 4 అనుభవాల గురించి మనకు నేర్పించారు. స్తుతి, ప్రార్థన, అలాగే యుద్ధము, రక్షణ అనే విషయాల గురించి. స్తుతి ఎప్పుడు చెల్లిస్తామంటే మనం పరిచయం విస్తరించినప్పుడు స్తుతి చెల్లించాలని. అప్పుడు మన పరిచయం విస్తరిస్తున్నటువంటి క్రమంలో వారందరూ కూడా జ్ఞాపకం వస్తారు. అప్పుడు కృతజ్ఞత కలిగి ఎవరైతే ఈ పరిచయం మన దేవుడు ఇచ్చాడో వారిని జ్ఞాపకం వచ్చినప్పుడల్లా వారి పట్ల వారి గురించి మనం ప్రార్థన చేస్తామని, అదే ప్రార్థన అని. అలాగే యుద్ధం, మన పాపం విషయంలో ఇంకా పోరాటం కాదు, మనకు ముందు స్వాస్థ్యం ఉంది. స్వాస్థ్యం గురించి మనం నిరీక్షణ కలిగి ఉండాలి అన్న విషయాన్ని, యుద్ధం పాపం విషయంలో కాదు మనదని, అదొక విషయాన్ని జ్ఞాపకం చేశారు. అలాగే రక్షణ, ఇప్పుడు మన విశ్వాసం మూలంగా జీవిస్తున్నటువంటి క్రమంలో మనం పాపం చేయకుండా కాపాడబడుతూ స్వాస్థ్యం వరకు మనం నిరీక్షణ కలిగి మనం జీవించాలన్న విషయాన్ని కూడా, అదే రక్షణ అన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు. కాబట్టి 4 సంగతులు మనకు దేవుని సేవకుల ద్వారా అందించారు. శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులు కూడి పక్షి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం నిడదవోలులో 5:30కి, రాత్రి 8 గంటలకి తణుకులో బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాల్పంపులు పొందండి. అలాగే కోడికలో ఇప్పటి వరకు వర్తమానమైన ప్రియులకు, అలాగే పరిచయలు సహకరించిన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ యొక్క వర్తమానం ద్వారా బలపరచబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే ముగింపు ప్రార్థనతో కూడికి ముగింపు చేసుకుందాం. వందనాలు అన్న, వందనాలు. వందనాలు రాజేష్ గారు, చేయండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ మేడవైన దేవుడు, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించినందుకు మీకు కృతజ్ఞతలు. మీ కుమారుడిని యేసుక్రీస్తు వారిలో మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణకే స్తోత్రాలు. మాత్రమే కాదు, రక్షణ స్వాస్థ్యం అనుదినము అనుభవిస్తూ మీలో ఆనందిస్తూ జీవించే జీవితం మాకు ఇచ్చారు నాయనా. ప్రభా, ఇట్టి స్వాస్థ్యము కొరకు గొప్ప ఏర్పాట్లోనికి మమ్మల్ని నడిపించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ గొప్ప ఏర్పాట్లు, దేవుని గొప్ప గృహ నిర్వాహకత్వం అనే ఏర్పాట్లు మమ్మల్ని అందరిని ఉంచి, నేను శ్రేష్టమైన గృహ నిర్వాహకుల్ని మా మధ్య మీరు లేపి, వారి ద్వారా నాయన మా జీవితాలు, అనుదిన జీవితాలు మీరు కడుతున్నందుకే మీకు స్తోత్రాలు నాయన. క్రీస్తు అనే పునాది మీద మమ్మల్ని మేము చక్కగా కట్టుకోవటానికి ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుల నోట మీరు ఇచ్చిన సంగతులు బట్టి కృతజ్ఞతలు నాయన. ఈ వర్తమాన సందేశం ద్వారా ఆయన ప్రతిరోజు జీవించడానికి మీకు కృప చూపిస్తున్నారు. మీకు వందనాలు. ఇదిగోండి ప్రభువా, ఎబ్బేజు అంటే వేదన అని, ఆ వేదన అతన్ని కన్నా తల్లికే తెలిసింది నాయన. అందుకని ఆవిడ ఆ పేరు పెట్టింది. కనుక ఈ దినాల్లో అనేకులు ఉపదేశకులై ఉండగోరి నాయన, భారం లేని వారై, బాధ్యత లేని వారై, కేవలం సందేశాలు చెప్పటం అనే దాంట్లోనే అతిశయిస్తూ సాగిపోతూ ఉన్నారు. అయితే సేవకుడైతే ఆత్మలను ప్రభా ప్రయాసపడి నాయన కనుక్కున్నాడు గనక, ఆ పిల్లల పట్ల అతడు తండ్రి గనక, పిల్లల యొక్క క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు అతడు
నాయన ప్రయాసపడతాడని, ఆ వేదన అతనికే ఉంటుందని గనుక ఆ సంగతుల విషయంలో మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు. గనుక భారం లేని వారిని, బాధ్యత లేని వారిని, కేవలం ఉపదేశాల ద్వారా ప్రజలకి కనబడాలి అని అనుకునే వారిని మేము నిలవబెట్టి సంఘాల్లో కలవరాలు తెచ్చుకోకుండా, సంఘాలను పాడు చేసుకోకుండా, నాయన ఎవరైతే ప్రభువా భారం కలిగి బాధ్యత కలిగి ఉంటున్నారో వారిని కనిపెట్టి వారికి పని అప్పగించడానికి మా మట్టుకు మేము కూడా నాయన శ్రద్ధగా నాయన ప్రతిదీ వివేచించడానికి మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాము. స్తుతిస్తూ ఉన్నాం, మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. నాయన మా సంఘాలలో నాయన భారం కలిగిన వారిని, బాధ్యత కలిగిన వారిని మీరు ఉంచినందుకు మీ కృతజ్ఞతలు. వివేకంతో పనిచేయటానికి మీ కృప చూపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. అలాగనే యోధా విషయంలో ప్రభా ఆ వంశాల్లో యోధా వంశం తప్ప మరెవరూ అభివృద్ధి చెందలేదనే సంగతి మేము చూసాం. కారణం వారు స్తుతిస్తున్నారని, స్తుతి ద్వారా పరిచర్య వ్యాపిస్తుందని, విస్తరిస్తుందని. నాయన విస్తరిస్తున్న పరిచర్య కొరకు కూడా మేము ఇంకా స్తుతులు చెల్లిస్తున్న సమయంలో ఇంకా విస్తరిస్తామని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి యోధా అనగా స్తుతి కనుక మా ప్రార్థన కూడా కృతజ్ఞతా పూర్వకంగా ఉండాలని, మేము ప్రార్థించినప్పుడు మేము అడిగిన వెళ్ళ పొంది ఉన్నామనే అనుభవంలో ప్రార్థించాలని, ఎందుకంటే మేము పరలోకం నుంచి ప్రార్థిస్తున్నామని, నాయన సమాధానాలు ఉన్న స్థలంలో నుంచి ప్రార్థిస్తున్నామని, సమస్తం ఉన్న స్థలంలో నుంచి ప్రార్థిస్తున్నాం కాబట్టి లేనివారం అన్నట్టు ఆవేదనలు రోదనలు కాకుండా కృతజ్ఞత పూర్వకంగా వాటిని పొంది ఉన్నామనే విధానంలో మేము ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు మేము చూస్తామని మీరు తెలియజేసినందుకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మాత్రమే కాదు, కాలేబు జీవితంలోంచి కూడా మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు. కాలేబు నా ప్రభా నాకీలు ఆ ముగ్గురిని నేను పట్టుకుంటాను, నాకు ఇవ్వండి అని అడిగాడు. కారణం ప్రభా కాలేబు నిండు మనసుతో మిమ్మల్ని వెంబడించాడు నాయన. కాలేబు ప్రభా విశ్వాస సంబంధమైన ఆ జీవితంలో నాయన అతడు బలం పొంది బలం చేత జయించాడు. అందరి బట్టి స్తుతిస్తున్నా, మీ నామాన్ని ఘనపరుస్తున్నా. మేము కూడా ఈ విశ్వాస సంబంధమైన ఈ జీవితంలో మా పోరాటం పాపం జయించాలనే పోరాటం కాదు నాయన. మా పోరాటం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ అనగా విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అనే విషయంలో ఎవరైతే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అనే జీవితంలో ఉంటారో వారు విశ్వాసము ద్వారా పరిశుద్ధతను ఫలిస్తారు. పరిశుద్ధతను ఫలించడం ద్వారా నాయన శరీరంలో ఉన్న పాపము నాయన అసలు అది నాయన పని చేయకుండా నిరర్ధకం అయిపోతుంది పాప శరీరం అని. నేను అప్పుడు విశ్వాసి పాపం చేయడని మీరు మాకు తెలియజేస్తున్నందుకు మీకు స్తోత్రము, స్తుతులు చెల్లిస్తున్నాం. నిజంగా విశ్వాసికి హృదయంలో నుంచి పాపము రాదు, ఎందుకంటే విశ్వాస హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హృదయం విశ్వాసం ద్వారా పవిత్రపరచబడింది. పరిశుద్ధాత్ముడు వచ్చి అందులో నాయన సదాకాలం ఉండటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు శరీరంలో ఉన్న పాపనేమో నాయన విశ్వాసి గనక ధర్మశాస్త్రం బట్టి జీవిస్తే శరీరంలో ఉన్న పాపనేమో యాక్టివేట్ అయ్యి పాప హెచ్చలు బయటకు వస్తాయి, పాప శరీర కార్యాలు స్పష్టమవుతాయి. అందుకని విశ్వాసి ధర్మశాస్త్రం జోలికి పోకూడదని, ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మాత్రమే కాదు, ఉత్నీయుల గురించి మీరు మాకు తెలియజేశారు. ఉత్నీయులు అంటే స్వాస్థ్యం నాయన. మరి ఉత్నీయులు అనగా స్వాస్థ్యమని, స్వాస్థ్యం అంటే మేము అనుభవించాల్సిన జీవితం అని నాయన. అనుదినము ఈ స్వాస్థ్యమైన జీవితాన్ని మేము పట్టుకోవడానికి, దీన్ని శ్రద్ధగా నాయన అపేక్షించడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, మహిమ పొందమని నాయన. స్థలాలు మరి ప్రభా కొన్ని స్థలాల్లో మేము బాధపడుతున్నా, ఇక్కడ పనిచేస్తున్నా, ఇక్కడ ఎందుకు ఫలాలు లేవు, ఇక్కడ ఎందుకు పరిచర్య ముందుకు కొనసాగట్లేదని ఎంతో ఒకసారి ఎంతో ఆలోచనలు, ఎంతో బాధ అనిపిస్తున్నా. మీరు మాకు ఇచ్చిన సందేశం, ఈ స్థలాలు గనక మేము పనిచేసే స్థలాలు కాకపోతే కొత్త మేరలు తెరువు ప్రభు అని మేము ప్రార్థించి కొత్త స్థలాలు మీరు ఇస్తే అక్కడికి వెళ్ళాలని తెలియజేశారు. అందరూ బట్టి మీరు స్తుతిస్తూ అలాంటి ప్రదేశాలన్నిటిలో నుంచి మా అందరికి కొత్త
ద్వారాలు మీరు తెరుస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సందేశాన్ని బట్టి మేమందరం జీవించడానికి మీరు కృప చూపిస్తున్నందుకే యేసుక్రీస్తు వారి పేట స్తుతించి స్తోత్రాలు చెల్లించి మా హృదయపూర్వకమైన స్తుతులు మీకే చెల్లిస్తూ ఆ వచ్చిన వారందరిని దీవించమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులకు కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకొని కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.